హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నెవర్ లెట్ గో ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. డైరెక్టెడ్ బై అలెగ్జాండర్ అజా. ఈ డైరెక్టర్ తీసిన కొన్ని మూవీస్ అయితే నాకు ఇష్టం. డిఫరెంట్ థ్రిల్లర్ మూవీస్ అయితే తీశారు. ద హిల్స్ హ్యావ్ ఐస్, మిర్రర్స్, పిరానా 3D, క్రాల్, ఆక్సిజన్. ఈ మూవీస్ ఎవరైనా చూడకపోతే చూడండి, బాగుంటాయి. ఇదొక హాలీవుడ్ సర్వైవల్ హర్రర్ థ్రిల్లర్. 1 hour 40 minutes ఉంది. ఫ్యామిలీ అయితే కూడా చూసేయచ్చు. నో మసాలా సీన్స్. ఈ మూవీ హాలీవుడ్లో ఒక బాక్స్ ఆఫీస్ బాంబ్, అంటే అట్టర్ ఫ్లాప్ అయింది. $21 million తీస్తే 20 million మాత్రమే వసూలు చేసింది. మరి ఈ మూవీ చూసి నాకు ఎలా అనిపించింది చెప్తా. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ వేసుకోండి. 25K దగ్గరలో ఉన్నాం. కొంచెం సపోర్ట్ ఇస్తే మాకు కూడా హ్యాపీనే కదా. ఫస్ట్లీ బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఒక ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది. ఒక మదర్ అండ్ తన 2 కొడుకులతో జీవిస్తూ ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఎవరూ కనబడరు, ఉండరు. చాలా సంవత్సరాలుగా వీళ్ళని ఒక దుష్ట ఆత్మ వెంటాడుతూ ఉంటుంది. వీళ్ళు ఆ హౌస్ నుండి బయటికి వెళ్ళాలంటే తాడు కట్టుకొని వెళ్ళాలి. అదే వాళ్ళకి లైఫ్ లైన్ లాంటిది. అసలు ఫ్యామిలీ హిస్టరీ ఏంటి, వాళ్ళని ఎందుకు ఆ ఆత్మ పీడిస్తుంది, వాళ్ళు అక్కడే ఎందుకు ఉంటున్నారు, ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే మూవీ అయితే చూడాల్సిందే. మరి మూవీ చూసాకైతే నాకు ఈ డైరెక్టర్ తీసిన సినిమాలు అయితే నాకు ఇష్టం. కానీ ఈ సినిమా మాత్రం అంతగా వర్కౌట్ అయితే అవ్వలేదు భయ్య. నాకైతే బిలో యావరేజ్ ఫీల్స్. మోర్ ఫ్యామిలీ డ్రామా, లెస్ హర్రర్. నెవర్ లెట్ గో దానికి మీనింగ్ ఏంటంటే ఎప్పటికీ వదలొద్దని, అంతే కదా. కానీ నేనేమంటానంటే ఇట్స్ బెటర్ టు లెట్ ఇట్ గో. కొన్ని లిమిటెడ్ హర్రర్ సీన్స్ తప్ప మిగతా మూవీ మొత్తం బోరింగ్గానే ఉంది. ఫస్ట్ 20 minutes మాత్రం మంచిగా స్టార్ట్ అయింది, నచ్చింది కూడా స్టార్టింగ్. మళ్ళీ తర్వాత డౌన్ఫాల్. దాని తర్వాత ఒక అడవిలో ఒక సీన్ వచ్చింది, అది పర్లేదనిపిస్తుంది. మళ్ళీ తర్వాత మామూలే. క్లైమాక్స్లో హర్రర్ సీన్ ఉంది కానీ అంతేం లేదు. క్లారిటీ కూడా మిస్సింగ్. స్టోరీ టెల్లింగ్ కూడా ఏం బాగాలేదు, చాలా కన్ఫ్యూజ్గా ఉంది. మంచి పర్ఫార్మెన్సెస్, అదిరిపోయే సినిమాటోగ్రఫీ, ఒక హర్రర్ ఫిల్మ్కి కావాల్సిన అట్మాస్ఫియర్, ఆ ఫారెస్ట్ లొకేషన్స్, ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. విజువల్స్ ఆర్ టాప్ నాచ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సూపర్ ఉంది. డైలాగ్స్ కూడా చాలా బాగా రాశారు లైఫ్ గురించి. ఇవన్నీ బాగానే అనిపిస్తాయి, కానీ అసలు మ్యాటర్ కంటెంటే కదా. అది లేకపోతే ఒక మూవీ ఎందుకు బాక్స్ ఆఫీస్ బాంబ్ అవ్వదు. తన తల్లి పిల్లలను రక్షించడానికి ఎంత దూరం వెళ్తుందనే పాయింట్ చాలా బాగుంది. దానికి కొంచెం సైకలాజికల్ థ్రిల్లర్ టచ్ ఇచ్చారు. చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ దొరకదు. వాళ్ళెక్కడో ఫారెస్ట్ ఏరియాలో ఉన్న క్యాబిన్లోనే మనుషులకు ఎందుకు దూరంగా ఉంటున్నారు, బయట దెయ్యాలు దుష్టాత్మ ఉందని తెలిసి తల్లి మాత్రమే దాన్ని ఎందుకు చూడగలదు, ఎక్కడి నుండి వచ్చారు, ఒకవేళ తాగితే ఏమవుద్ది, తాడు విప్పేస్తే అది తీసుకెళ్ళిపోతుంది అంటారు. అండ్ అంత దూరం వచ్చి ఇంటి దగ్గరికి రాదా అది. ఇలాంటి చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే ఉండదు. హాలీవుడ్ ఫ్యాన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూవీస్లను ఇష్టపడతారు. వాళ్ళకే ఇది నచ్చలే. నాకు కూడా అలానే అనిపించింది. ఈ మధ్య లయన్స్ గేట్ ప్లే నుండి వచ్చిన మూవీస్ అన్నీ కూడా ఇలానే ఉంటున్నాయి. రోజుకి ఆ యాప్లా తయారైపోతుంది. స్క్రాప్ మూవీస్ అన్నీ కూడా లయన్స్ గేట్ ప్లే నుండే వస్తున్నాయి. కొన్ని మూవీస్ అయితే వదిలేస్తాయి. ఫైనల్గా టెక్నికల్లీ సూపర్గా ఉన్న కంటెంట్ మాత్రం వీకే భయ్య. చూడాలనుకుంటే మీ ఇష్టం. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2.75 out of 5. దాట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అసలు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని కొంచెం సపోర్ట్ కూడా ఇచ్చేసేయండి. బై బాయ్ అండ్ జై హింద్.